సార్ నాది మహబూబ్‌నగర్ జిల్లా సార్. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ మండల్. సార్ మేము బీఈడీ స్టూడెంట్స్ సార్. మేము గత చాలా సంవత్సరాల నుంచి చాలా ఈ బీఈడీ వాళ్ళకు ఎడ్జిట్ అవకాశం పోవడం వల్ల చాలా నష్టపోతున్నాము. ఇదివరకు మాకు బీఈడీ వాళ్ళకు ఎడ్జిట్ అవకాశం ఉంటుండే. సో అప్పుడు మాకు స్కాలర్‌షిప్ కోటా 30% డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేయడం అనేది పాసిబుల్ అయ్యింది. అప్పట్లో మాకు ఎడ్జిట్ అవకాశం ఉంటుండే కాబట్టి. సో రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ తోటి బీఈడీ వాళ్ళకి ఎడ్జిట్ రాసుకునే అవకాశం లేకుండా పోయింది సార్. ఎడ్జిటి అవకాశం రాసుకునడం లేకపోవడం వల్ల మేమేమంటున్నామంటే ఎడ్జిటి అవకాశం పోయినా పర్లేదు మా స్కాలర్‌షిప్ కోటా మాకు 100% భర్తీ చేస్తే ఏమవుతుందంటేనంటే కనీసము జిల్లాలో ఒక స్కాలర్‌షిప్ సబ్జెక్ట్‌కి ఒక పోస్ట్ అన్న వస్తది. గత ప్రభుత్వము చేసిన 5000 డిఎస్సి నోటిఫికేషన్‌లో మాకు మహబూబ్‌నగర్ జిల్లాలో మ్యాథ్స్ స్కాలర్‌షిప్ 0, ఫిజికల్ సైన్స్ స్కాలర్‌షిప్ 0 అసలు ఆ కాలంనే మెన్షన్ చేయలేదు మాకు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీద చాలా ఆశలు ఉన్నాయి సార్. మెగా డిఎస్ చేస్తారని ప్రామిస్ చేస్తూ ఉన్నారు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము సవినయంగా మనవి చేసుకుంటున్నది ఏమనగా ముఖ్యంగా దయచేసి సార్ మాకు ఎడ్జిటి అవకాశాన్ని పోయినాము మేము. స్టేట్లో ఉన్న 5 lakhs డిఎస్సి ఆస్పిరెంట్స్లో 4 lakhs వరకు బీఈడీ వాళ్ళే ఉంటారు. మేజర్ కోటా మాదే. సో ముఖ్యంగా మాకున్న స్కాలర్‌షిప్ కోటానన్నా 100% మాకు భర్తీ చేస్తే జిల్లాలో సబ్జెక్టు కనీసం ఒక 10-20 పోస్టులను వచ్చే అవకాశం ఉంటుంది. సో 100% వీలు కాని పక్షంలో కనీసం 80% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడం వల్ల మాకు చాలా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేది ఏమనగా నిరుద్యోగులం చాలా నష్టపోతున్నాం. గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేవు. దయచేసి మీరన్నా పట్టించుకొని మా బీఈడీ చదివిన వాళ్ళకు పెద్ద పెద్ద చదువులు చదివి మేము నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరగాల్సి వస్తున్నది. దయచేసి పీజీలు, బీఈడీలు, ఎంఈడీలు చేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి వినయించుకున్నది ఏమనగా మా బీఈడీ వాళ్లకు ఎడ్జిటీలకు ఇచ్చే ప్రమోషన్ కోటాను డిక్రీజ్ చేసి వాళ్ళకి ఇచ్చే 70%ని 20% లేదా 25%కి డిక్రీజ్ చేసి మిగతా 75 లేదా 80% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ద్వారా మాకు భర్తీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మా బీఈడీ వాళ్ళలో నిరుద్యోగ సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా జిల్లాలో ఒక్కొక్క సబ్జెక్ట్కి కనీసం 10-15 పోస్టులన్నా వస్తాయి. మాకు కూడా జాబులు వస్తాయి. మేము కూడా బాగుపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకు మీ దృష్టికి మేము రాలేకపోతున్నాం. కనీసం మంత్రి గారి దృష్టికి అన్నా తీసుకుపోదామంటే మాకు మంత్రి గారి యొక్క ఏ ఒక్కరి యొక్క అపాయింట్మెంట్ దొరకట్లేదు. మా నియోజకవర్గ ఎమ్మెల్యేల గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా దేవసేన మేడం గారికి, అదేవిధంగా బూర వెంకటేశ్వర గౌడ్ సార్కి, అదేవిధంగా కోదండరాం సార్కి మాకు అందుబాటులో ఉన్న వాళ్ళకు మేము రిప్రజెంట్ చేయగలిగినాము ఈ సమస్య మీద. కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి వారిలో కానీ ఎవరికైనా రిప్రజెంట్ చేద్దామంటే మాకు సరి అయిన అపాయింట్మెంట్లు దొరకకపోవడం, మేము ఎలాగో వాళ్ళని కలవాలో తెలియకపోవడం వల్ల ఈ ప్రజా దర్బార్కు రావడం జరిగింది. ప్రజా దర్బార్లో మా సమస్య మీద మేము విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎడ్జిటి అవకాశము ఓన్లీ బీఈడీ వాళ్ళకి లేదు, ఎడ్జిటి వాళ్ళకి అని చెప్పినప్పటికీ కూడా జాతీయ ఉపాధ్యాయ మండలి ఎన్సిటి గైడ్ లైన్స్ రానందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎడ్జిటికి బీఈడీ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నాము. దయచేసి మాకు కూడా ఈ ఒక్కసారికి ఎడ్జిటి అవకాశం రాసుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే స్టేట్లో మేజర్ కోటా మాదే. 4 లక్షల మంది బీఈడీ ఆస్పిరెంట్స్ ఉన్నాం, 4 లక్షల మంది నిరుద్యోగులం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇచ్చే డిఎస్సిలో ఎడ్జిటి అవకాశం బీఈడీ వాళ్ళకు కూడా ఇస్తున్నది. వాళ్ళు ఇవ్వగలుగుతున్నారంటే ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి మేము ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులం ఉన్నాం కాబట్టి దయచేసి మాకు ఇదొక్కసారికి ఎడ్జిటి అవకాశం ఇవ్వండి సార్. 100% సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నమ్ముకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినాము. నిరుద్యోగుల పక్షాన నిలబడే అవకాశం ఉంది. మీ ప్రభుత్వం పైన గంపడాశలతోటి ఓట్లేసి గెలిపించుకున్నాం సార్. మా సమస్యలను మా డిఎస్సి సమస్యలను కానీ మా బీఈడీ వాళ్ళ సమస్యలు కానీ ముఖ్యంగా మా బీఈడీ సమస్యని తీర్చాల్సిందిగా ప్రభుత్వానికి మరొకసారి విన్నవించుకుంటున్నాం సార్.